ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం తప్పక చూస్తున్నారా? తప్పక అనేకులు పంచిపెడుతున్నారా? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడే దిగి వచ్చాడు, దేవుడే దర్శిస్తున్నాడని నమ్ముతూ ఉన్నారా? వాక్యం అదే సెలవిస్తుంది కదా, నన్ను వెంబడించు వారు నేను ఉన్నానని, ఆయనను వెంబడించు వారికి తగిన ఫలం దయచేవాడని నమ్మే ఆయన వెంబడించమని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ వాగ్దానం చూసిన మీరు నమ్మాలి, మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారని, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని, వెంబడించే వారికి ఫలం కూడా ఇస్తాడని, తగిన ఆశీర్వాదం దయచేస్తాడని మీరు నమ్మి విశ్వసించే ఈ వాగ్దానం చూడాలి. కనుక దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 27వ దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును? ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న బలమైన వాగ్దానము, వాక్కు భయపడొద్దు దేనికి కూడా. ప్రతిరోజు కూడా బైబిల్ లేఖన గ్రంథం మొత్తం మనం చూసినట్లయితే మొత్తం 365 సార్లు భయపడొద్దు అనే మాట రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇన్నిసార్లు ఎందుకు రాయబడి ఉందంటే మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటున్నాయి కనుక ప్రతి రోజు నువ్వు దాన్ని అప్లై చేసుకోవడానికే బైబిల్ గ్రంథంలో దేవుడు 365 సార్లు భయపడొద్దు 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 అని రాశాడు. నువ్వు దేనికి భయపడొద్దు, దేనికి వెరవద్దు. ఎందుకంటే యెహోవాయే నీకు వెలుగై ఉన్నాడు, నీకు రక్షణ అయి ఉన్నాడు. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు. దేవుని బిడ్డలారా, ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉండదు. కనుక వెలుగు రావడంతోనే చీకటి పారిపోతుంది. చీకటి అంటే అనారోగ్యాలు, చీకటి అంటే అస్వస్థతలు, చీకటి అంటే వైఫల్యాలు, చీకటి అంటే శ్రమలు, శోధనలు, ఒడిదుడుకులు. చీకటి అంటే సాతానుడే మీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడని అర్థం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు వెలుగై ఉన్నాను. ఈరోజు దేవుడు వెలుగుగా నీ ఇంట్లోకి వస్తున్నాడు, ఈ ఉదయకాలం నీ జీవితంలోకి వస్తున్నాడు. కాబట్టి వైఫల్యాలు కానీ, ఫెయిల్యూర్స్ కానీ, ఏది ఎదుర్కొంటున్నావో, ఏ శోధనలు ఎదుర్కొంటున్నావో అన్నీ ఈ రోజుతో బయటికి వెళ్ళిపోబోతున్నాయి. భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. దేనిని బట్టి కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నేను నిన్ను రక్షించు వాడనై ఉన్నాను అని దేవుడే సెలవిస్తూ ఉండగా నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. సిలువ బలియాగం, ఆ విలువ నీకు నాకు తెలియకపోయినా ఈ లోకంలో ఉన్న అపవాదికి తెలిసి దేవుని బిడ్డలారా. అందుకని ధైర్యంగా ఉంటూ భయపడొద్దు, ఎవరికి వెరవవద్దు, దేవునికి మాత్రమే భయపడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఉద్యోగం ఆగిపోయిందా? సాతాను తంత్రం. గర్భఫలం లేదా? అపవాది మింగివేస్తున్నాడు. వివాహ విషయంలో భర్త భార్యల మధ్య గొడవలు అపవాది చేస్తున్న తంత్రాలు అవన్నీ కూడా. కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సాతాను తంత్రం అది. కుటుంబంలో ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ, ఒకవేళ సంఘంలో సమాజంలో గొడవలు, కొట్లాటలతో, అల్లర్లతో, అపార్థాలతో నిండుకున్నారా? ఇదంతా సాతాను ఉచ్చులో మీరున్నారు. కాబట్టి రక్షణ ఇచ్చువాడు, వెలిగించువాడు, వెలుగునిచ్చేవాడు నీ జీవితంలోకి వస్తూ ఉండగా ఎక్కడికక్కడ అన్నీ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. ప్రతి వాటిని విడుదలనిచ్చి చెరలో నుంచి నీకు విడుదలనివ్వడానికే, నలిగిన నిన్ను లేపడానికి ఉదయకాలం దేవుని దర్శిస్తూ ఉండగా ధైర్యంగా ఉంటూ భయపడొద్దు. ప్రతిదినం ఈ ఫలం పొందుకుంటూ, వాగ్దానాల ద్వారా జీవం పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడదాం. వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉజ్జీవంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం పొందుకుంటున్నారో వారి జీవితంలో ఈ వాక్ వచనాలన్నీ నెరవేర్చడానికి నడిపించయ్యా. మీరు వెలుగుగా వారి గృహాలను దర్శించండి, రక్షణగా వారికి ఇంటికి కావలు ఉండయ్యా. వారి ఉద్యోగం, వివాహం, చదువు, గర్భఫలం, భూఫలం, పాడి పశువులు, దుక్కుటెద్దులు, గొర్రెల, మేకల మందలన్నీ దీవించబడాలి. దుష్టుడా ఎక్కడ ఉన్నా నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా నువ్వు పారిపోవాలి. మరణకరమైన వార్తలు కానీ, మరణ మృదంగం కానీ, చీకటి మేఘాలు కానీ వారి మధ్య, వారి కుటుంబాల మధ్య, వారి యొక్క దేశాల మీద, రాష్ట్రాల మీద, పట్టణాల మీద ఎక్కడున్నా నిన్ను బ్రేక్ చేస్తున్నావు. నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు జీవించాలి, బ్రతికించబడాలి, వెలిగించబడాలి. నూతన ఆశీర్వాదం, నూతన కృప ఏ దేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఏ పట్టణాల్లో ఉన్నా ఈ కృపా వార్త అనేకులకు జీవాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట
అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడతాం. అలాగే చేస్తుంటే ఆమేన్.